హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాసనండి. ఈ వీడియో ఏమంటే, నేను ఇన్ని రోజులు కొంచెం పెద్ద వీడియోలు పెట్టడం చాలా లేట్ అయిందండి. ఎందుకంటే దానికి ఒక కారణం ఉంది. అది తర్వాత ఈరోజు సండేనండి. సండే నా రొటీన్ వర్క్ అది చూపిస్తూ మీకు ఈ వీడియో చేస్తున్నానండి. అంటే పెద్ద వీడియోలు పెట్టడానికి కొంచెం టైం అడ్జస్ట్ కాలేదండి. ఏమంటే నేను ఇదివరకట్లాగా ఇంట్లో ఉండడం లేదు. అంటే ఒక 2 ఇయర్స్ నుంచి నేను హౌస్ వైఫ్గానే ఉన్నానండి. ఇప్పుడు మళ్ళీ నేను స్కూల్లో జాయిన్ అయినానండి టీచర్గా. నేను పెళ్ళి కాకముందు నుంచి టీచర్ వర్కేనండి. అంటే గవర్నమెంట్ కాదు, ప్రైవేట్ స్కూలే. కానీ ఆ ప్రైవేట్ స్కూల్లోనే నేను 26 ఏళ్ళు సర్వీస్ చేశానండి. నేను హిందీ పండిట్. ఆల్రెడీ నేను డిస్క్రిప్షన్లోనే చెప్పాను, మెన్షన్ చేశాను. ఈ లైఫ్లో అంటే ఈ టీచర్ ప్రొఫెషన్లోనే నేను ఎంతోమంది గొప్ప గొప్ప విద్యార్థులనంతా మంచి వ్యక్తిత్వం గల విద్యార్థుల్ని తీర్చిదిద్దానే అనుకుంటానండి. ఎందుకంటే ఇప్పుడు నా ఓల్డ్ స్టూడెంట్స్ అంతా అప్పుడప్పుడు ఫోన్ చేసి మనం మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులుగా మంచి మంచి పొజిషన్లో ఉన్నారండి. అప్పుడు నా టీచర్ వృత్తికి నేను న్యాయం చేశాననే అనుకుంటాను. నేను అప్పుడప్పుడు అనుకునేదాన్నండి, నా ప్రొఫెషన్లో నేను గొప్ప వ్యక్తిగా, అంటే ఇప్పుడు గోల్డ్ మెడలిస్టు అంటే నేను గొప్ప ఒక టీచర్, ఉత్తమ ఉపాధ్యాయురాలుగా గుర్తింపు పొందాలని అనుకునేదాన్ని. కానీ అది గవర్నమెంట్ లిస్టులో లేకుండా నేను చదువు చెప్పిండే ప్రతి విద్యార్థిలోనూ నేను ఒక గొప్ప టీచర్గానే ఉన్నానండి ఇప్పటి వరకు. అది నాకు చాలా హ్యాపీ. ఇంకేం కావాలండి నాకు? మన గవర్నమెంట్ ఇచ్చే గోల్డ్ మెడలిస్ట్ అవసరం లేదండి. ప్రతి విద్యార్థిలోనూ నేను ఒక గొప్ప టీచర్గానే ఉన్నానండి. ఎందుకంటే వాళ్ళు ఎంతో కాలంగా నేను చూడకున్నా అప్పుడప్పుడు తారసపడుతున్నా కూడా వాళ్ళు నన్ను చూసి గుర్తించి, మేడం మీరు చాలా గొప్ప అని వ్యక్తులు గొప్ప టీచర్ అని చెప్తూ ఉంటారు కదండి. అదొక్కటి చాలండి నాకు. ఇంకా వేరే ఏ అవార్డులు ఏది కానీ నాకు వద్దు. అది నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇకైతే ఈ 2 ఏళ్ళుగా నేను ఈ జాబ్ మానేయడానికి కారణం ఏమంటే, మా అమ్మాయి పెళ్ళి అండి. పెళ్ళి సెటిల్ అయిన తర్వాత ఒక 2 ఇయర్స్ కానీ నాకు పనుల్లో మునిగిపోయి ఇంకా జాబ్ వద్దనే అనుకున్నాను. ఇంట్లోనే ఉండిపోవాలనుకున్నాను. పాప కూడా, అమ్మాయిని అల్లుడు గారు అసలు ఇంకా జాబ్ అవసరం లేదు, మీరు ఇంట్లోనే ఉండండి, రెస్ట్ తీసుకోండి అన్నారు. కానీ ఈ 2 ఇయర్స్ తర్వాత తెలిసిందండి, రెస్ట్ అనేది ఇంట్లో ఉంటే కాదు, మన వర్క్ చేస్తేనే దానికి మన రెస్ట్ ఉంటుంది అనేసి అనుకున్నాను. కాబట్టి నాకు ఇంట్లో ఉండడం అంత అలవాటు కాలేదండి. అందుకని నేను మళ్ళీ నేను ముందు వర్క్ చేసే స్కూల్లోనే జాయిన్ అయ్యానండి. అందుకని ఇప్పుడు వీడియోలు పెట్టడము కొంచెం తగ్గుతుందనే అనుకుంటాను. ఎందుకంటే టైం అంత ఉండదు. ఇంకా సండే అండి ట్రై చేస్తాను. తప్పకుండా మంచి వీడియోలే పెట్టాలని ట్రై చేస్తానండి. ఎందుకంటే మనలో ఉండే మంచి వ్యక్తిత్వాన్ని కూడా అందరిలోనూ రావాలని కోరుకుంటూ వీడియోలనే చేయాలనుకుంటున్నాను. ఇక ఈరోజు సండే అయితే నేను ఇదండి, ఈ మొక్కలు చాలా రోజులైందండి మొక్కల్ని కూడా పట్టించుకోవడం. ఒక 1 వీక్ దాకా అప్పుడప్పుడు అలా నీళ్లు పెడుతున్నాను. కానీ ఈ మొక్కల్లో కలుపు మొక్కలు అనేటివన్నీ వచ్చేసాయి. వాటిని అంతా తీసేస్తూ ఈరోజు మార్నింగ్ సండే లేస్తానే ఆ చెట్ల పనే పట్టుకున్నానండి. ఎందుకంటే ఒక 9 వరకు వాటి మధ్యలో గడపడమే వదిలేశాను. 9 వరకు ఈరోజు వాటి మధ్యలోనే ఉన్నానండి. చెట్లలో అక్కడక్కడ వాటిని క్లీన్ చేస్తూ అవి ఎక్కడెక్కడ పెట్టాలో అడ్జస్ట్ చేసుకుంటూ ఉన్నాను. ఇక వీక్లీ 1 డే లీవ్ వస్తే ఇంకా ఇంటి పనులు చాలా ఉంటాయి కదండి, మన కోసం కాసుకొని ఇంకా ఆ పనులన్నీ చేసుకుంటూ ఉన్నానండి. ఈరోజు అయితే కదా ఇంకా ఈరోజు ఒక మిషన్లో కూడా ఒక బ్లౌజ్ కుట్టుకోవాలండి. నాకు యూనిఫామ్ అని ఇచ్చారు, దానికి బ్లౌజు. ఇక్కడ చూడండి, బట్టలన్నీ వారం పొడవునా అప్పుడప్పుడు ఉతికినేటివన్నీ ఇక్కడ వేశానండి. ఇంకా మడిచిపెట్టడము, ఇంకెన్ని పనులు అంటే ఇంకా చెప్పలేనండి. అసలు ఈ ఆదివారం సండే చాలదండి ఆ పనులకంతా. ఇంకా యూనిఫామ్కి బ్లౌజ్ కుట్టుకోవాలండి. ఇంకా కొన్ని పనులు చేస్తూ టిఫిన్ అయిపోయిన తర్వాత మిషన్ ఏమో వేసుకున్నానండి. బ్లౌజ్ కొంచెం కుడుతూ మధ్యలో పనులు చేసుకుంటూ ఉన్నాను. మధ్యాహ్నం లంచ్ చేయడానికి
కొద్దిసేపు లేసానండి కొంచెం స్టార్ట్ చేసి. ఇంకా లంచ్ చేసుకుని వెంటనే మళ్ళీ బ్లౌజ్ పని స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకునండి నేను కుట్టేది నేర్చుకున్నప్పటి నుంచి నేను ఎవ్వరికి బ్లౌజులు కుట్టడానికి ఇవ్వలేదండి. నేను ఎప్పుడు నేర్చుకున్నానంటే నా పెళ్ళైన కొత్తలో 1 ఇయర్లో నేర్చుకున్నాను. అది కూడా నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం లేదండి. మా అమ్మగారు టైలరింగ్ మిషన్ కుడుతూ ఉండేవాళ్ళు. అమ్మని చూసి ఆ కటింగ్ అంతా నేర్చుకొని అలా నేర్చుకునేసానండి నేను. అప్పటి నుంచి నేను ఇప్పటి వరకు నా బ్లౌజులు కానీ పాపవి డ్రెస్సులు కానీ ఎవ్వరికి ఇవ్వలేదండి. నేనే కుట్టేదాన్ని. రేర్ అండి, ఎప్పుడో పాప డ్రెస్సు ఒకటేదో బయట ఇచ్చానంతే. తర్వాత ఎప్పుడు ఇచ్చిండలేదండి. ఇంకా పెళ్ళైన తర్వాత ఇంకా అమ్మాయి బయట ఇచ్చుకుంటుంది ఇప్పుడిప్పుడే. ఇంకా నేను వద్దు కుట్టేది అనేసి. ఇదోండి నా బ్లౌజ్ రెడీ అయిపోయింది. ఇదోనండి యూనిఫామ్ శారీ కూడా కట్టుకున్న తర్వాత మళ్ళీ చూపిస్తాను. రెడీ అయిపోయినానండి. ఇక ఇంట్లో పనులు కాచుకొని ఉన్నాయి. ఇంక కిచెన్లో అయితే పాత్రలన్నీ అలాగే ఉన్నాయండి. ఇంకా పోయి కిచెన్ కొంచెం క్లీన్ చేసుకోవాలి. సండే కదండి, మొత్తం పాత్రలన్నీ కొన్ని కొన్ని ఎక్కువే ఉన్నాయి. అవి అన్నీ క్లీన్ చేసుకుంటూ ఉన్నానండి. ఇక అది అయిపోయిన తర్వాత దోశకి బియ్యం వేసానండి, నానబెట్టాను. ఉద్దిపప్పు, బియ్యం ఇవన్నీ. అది కూడా ఇంకా వేసేసుకోవాలండి. అప్పటికే కొంచెం ఈవినింగ్ అయిపోతూ ఉంది. తొందరగా బియ్యం పిండి కూడా మిక్సీలో వేసేసుకున్నాను. నేనైతే దోశకి ఇలా ఇడ్లీకి కొద్దిగానండి, అందుకని నేను మిక్సీలోనే వేసేసుకుంటాను. ఎక్కువైతే బయట ఇచ్చి పంపిస్తానండి గ్రైండర్కి, లేదంటే ఇంట్లోనే మిక్సీలో వేసేసుకుంటానండి. మనం దోశకి వేసుకునేటప్పుడు కూడా 2 డేస్కి లేకుంటే 1 డేకి ఒకసారి అలా వేసుకుంటే చాలండి. వీక్లీ మనం ఒక్కసారి వేసి వారం పొడవునా పిండి అలా ఫ్రిడ్జ్లో పెట్టి వాడకూడదండి. అది చాలా డేంజరు. ఈ విషయం నేను చెప్పాలనే చెప్తున్నాను. ఎందుకంటే అది క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందండి. అసలు పిండి ఎక్కువ రోజులు పెట్టద్దండి, మన ఫ్రిడ్జ్లోనే పెట్టద్దండి. 1 డే, ఒకరోజు లేక 2 రోజులు అంతేనండి, వాడేసేయండి. ఇక నేనైతే పిండి వేసుకున్న తర్వాత ఇంకా వంటలు కొంచెం సర్దుకుంటూ ఉన్నానండి. అన్నీ ఎక్కడెక్కడ ఉంటాయి కదా, ఇంకా అవన్నీ కొంచెం క్లీన్ చేసేసుకొని ఇదో అండి ఇలా సర్దేశాను. నేనైతే ఈ వీడియోలో ఒకటి చెప్పదలుచుకున్నానండి. ఏమంటే ప్రతి వ్యక్తి తనకి రానిదంటూ ఏ పని ఉండకూడదండి. ప్రతి వ్యక్తికి ఏది రాదు అని అనకూడదండి. ఆల్ ఇన్ వన్గా ఉండాలి అనేది నా ఒపీనియన్ అండి. ఎందుకంటే ఇది రాదు, ఎవరైనా ఏమైనా అడిగితే ఇది నాకు రాదు అని చెప్పడమే నాకు నచ్చదండి. నాకే నచ్చదు, నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను. అసలు ఎవరైనా ఇది రాదు అని, ఏ స్టూడెంట్ అయినా మేడం నాకు ఇది రాదు అన్నారంటే నాకు ఫస్ట్ నచ్చని పదం అదేనండి. నేర్చుకోవాలి. ఏది బ్రహ్మ విద్య కాదు కదా, ప్రతిదీ మనం నేర్చుకోవచ్చండి. నాకైతే నేను అలానే చాలా నేర్చుకున్నానండి. అదైతే ఇప్పుడే చెప్తాను. ఇదో అండి బాగా అలసిపోయాను. ఇప్పుడు ఇది ఈవినింగ్ అవుతుంది, 6 అవుతుంది. కొద్దిగా కాఫీ కలుపుకొని తాగేసి కొంచెం అలసట అంతా తీరిన తర్వాత మళ్ళీ చెప్పాలని మీతో అనుకుంటూ ఉన్నానండి. ఇదో కాఫీ కలుపుకుంటున్నాను. ఓకే అండి, మీరు కూడా ఇంతసేపు నేను చెప్పేది విన్నారు కదండి, కొద్దిగా మీరు కూడా రిలీఫ్ కండి. ఇక కాఫీ తాగేసిన తర్వాత ఇదండి, ఈరోజు నేను మెడికల్ చెకప్ వెళ్ళానండి. ఏమంటే బీపీ, షుగర్ టెస్ట్ చేయించుకోవాలనేసి. మా ఆయనకి నేను ఇద్దరికి ఒకసారి టెస్ట్ చేయించుకుంటే బాగుంటుందనేసి 6 ఇయర్స్ ముందు చేయించుకున్నాము. అప్పుడేం లేదు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చేసుకుంటే మేలు అనేసి వెళ్ళామండి. ఇది మా ఆయన స్లిప్ అండి పైనది. ఇక్కడ ఈయనకి టిఫిన్ తినకముందు 83 ఉండింది. తినిన తర్వాత 1 అవర్ తర్వాత 102 ఉందండి. అంటే షుగర్ లేదు. ఇక నాకైతే టిఫిన్ తినకముందు 104 ఉందండి. టిఫిన్ తిని 1 అవర్ తర్వాత 156 అండి. అంటే నాకు షుగర్ బార్డర్లో ఉంది అనేది చెప్పారండి వాళ్ళు. కాబట్టి మీరు ట్యాబ్లెట్స్ వాడకుండా దీన్ని ఇలా కంట్రోల్ చేసుకుంటే ట్యాబ్లెట్స్ వాడే అవసరం రాదు, మీకు కంట్రోల్ చేసుకోండి అన్నారు.
6 ఇయర్స్ బ్యాక్ కూడా ఇదే మాట అన్నారు. నాకు అదే బార్డర్‌లోనే ఉంది షుగరు. నేను ఎందుకు చూపిస్తూ ఉన్నానంటే, మా ఆయన అయితే చాలా షుగర్ తింటారండి. కానీ తనకి షుగర్ అనేదే లేదు. అది ఎందుకంటే వాళ్ళు ముందు చిన్నప్పుడు కొంచెం విలేజ్‌లో ఉన్నారు, పెరిగేది కదండీ. అక్కడ వాళ్ళు తీసుకునే ఆహార పదార్థాలని పట్టే ఉంది. ఇది చాలా హ్యాపీ అండి. ఇంట్లో మగవాళ్ళకి షుగర్ లేదు, ఇలాంటివి ఏవీ లేవంటే చాలా చాలా హ్యాపీ. నాకు కూడా అదే చాలా హ్యాపీ అయింది. ఇక ఇవి చూడండి, ఇంట్లో అప్పుడప్పుడు తిని కవర్లు అలాగే పెట్టేస్తాము. అవి ఎక్కడెక్కడో ఉంటాయండి. ఇది తీసుకోవడం అంటే ఇంకా అట్లనే వదిలేసి ఇంకొక 1 వీక్ అయిపోయిన తర్వాత దాన్ని కుర్తులో వేసేయడం అట్లా జరుగుతుంది. అందుకని నేను తినేటివన్నీ తీసి ఒక బాక్స్లో ఈ విధంగా పెట్టేశానండి. ఇంట్లో ఈయనకి కూడా చెప్పాను, ఇక్కడ ఉంటుంది, నేను అడగకున్నా కూడా మీరు అది తీసుకొని తినండి అని చెప్పేశానండి. ఇదండి, కిచెన్ కూడా బాగా సర్దేశాను. సండే రోజు కొంచెం హార్డ్ వర్కే చేశానండి అన్నీ. ఎందుకంటే ఒక ప్లానెడ్గా మనం ముందు నుంచి అన్నీ చేసుకుంటే ఇంతవరకు ఉండేది కాదండి. నేనైతే ఈ మధ్యలో కొంచెం ఇంట్లోనే ఉండడం వల్ల కొన్ని నా ప్లానింగ్ అనేది సరిగా లేదండి. ఎందుకంటే ముందు నేను చాలా ప్లానెడ్ అండి. ఇంకా రేపు ఏం చేయాలని కూడా ప్లాన్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఇప్పుడైతే అది లేదు. ఇక్కడ ఈ చెంబులు డెకరేట్ చేశానండి. ఇవి ఈ విధంగా సర్దుకున్నాను. కానీ ఇక్కడ కూడా ఇంకెక్కడైనా పెట్టచ్చు వీటిని అనేది మీరు కామెంట్స్ ద్వారా తప్పకుండా తెలియచేయండి. తెలియచేస్తారు కదండి. ఓకే అండి, కిచెన్ అయితే ఈ విధంగా సర్దేసుకున్నాను. ఇక మా ఆయన కూడా నాకు కొంచెం డైనింగ్ టేబుల్ సర్దడంలో హెల్ప్ చేస్తూ ఉన్నారండి. ఇంకా ఆయన చూపిస్తే నాకు నువ్వేం చూపించేదన్నాడు. ఓకే అండి, మార్నింగ్ అయిపోయింది. ఇంకా నేను రెడీ అయ్యానండి. ఇదేనండి నా యూనిఫాము. ఎలా ఉందండి, బాగా కుదిరింది. బ్లౌజ్ కూడా బాగా కుట్టేసుకున్నాను. ఓకే అండి, టైం అయిపోతూ ఉంది. మీతో అయితే ఇంకా ఎన్నో ముచ్చట్లాడాలని ఉందండి, కానీ టైం చాలదు. వీడియో కూడా చాలా లెంత్ అయిపోతుందండి. ఓకే, స్కూల్ టైం అయిపోతుంది. ఉంటానండి. మా ఆయన తల్లో పువ్వు లేదని అరుస్తూ ఉంటాడు. తల్లో చూస్తారండి, పువ్వు లేకుంటే అరుస్తాడు. కాబట్టి ప్రతి వాళ్ళు పెట్టుకోవాలి, పువ్వు అనేది ఉండాలి. అందుకని నేను కూడా ఒక పువ్వు పెట్టేసుకున్నానండి. ఓకే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.